ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. హామీల గురించి ఏమైంది? ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? మీరు ఇప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తా. వాళ్ళు మాట్లాడినవే, వాళ్ళు చెప్పినవే, ఆన్ డాక్యుమెంట్ ఉంది, వాళ్ళు మాట్లాడినవి ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ప్రభుత్వ పాలన ప్రజల మీద ఏదైతే ఇచ్చారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే దానికన్నా ఈ అక్కర్లేని పెంటంతా ఎక్కువ అవుతోంది. ఇంకా లడ్డు అని దాని మీద పెడుతోందా? ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారా? ఈ అక్కర్లేని కామక్రీడలా, భూ కబ్జాలా? చెయ్యొచ్చామా? ఇవన్నీ చెయ్యకూడదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉండి, అంతటి రాజకీయ అనుభవం ఉండి, హుందాతనమైనటువంటి చాలా హుందాగా నువ్వు ఎన్నికల్లో వాగ్దానాలు ఇస్తే అవి నిలబెట్టుకో. ఏమైపోతుంది? ఏమో మీ ఆడవాళ్ళు బస్సుల్లో తిరగలేదా? ఇప్పుడు మీ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి జుట్లు పడి కొట్టుకుంటున్నారు. అంతకుముందు తిరిగారుగా. నా బాధ ఏంటంటే, అంతటి అపరజ్ఞానులైన చంద్రబాబు నాయుడు గారు పేదలకి జగన్ చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో పేర్లు మార్చి పెట్టారు కదా. ఓకే, మీరు పెట్టారు పేరు, కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? ప్రతి నియోజకవర్గంలో ఒక డిస్ప్లే పెట్టమనండి ఆ ఎమ్మెల్యేని. నా నియోజకవర్గానికి ఇన్ని ఫండ్స్ వచ్చాయి, ఆ ఫండ్స్లో అమ్మఒడికి ఇంత, తల్లి దీవెనకి ఇంత, కళ్యాణ లక్ష్మికి ఇంత, పేదవాడికి ఇంత, రైతు భరోసాకి ఇంత డిస్ప్లే పెట్టమనండి. ఎన్ని కోట్లు వచ్చాయి, నువ్వు ఎన్ని కోట్లు దేనికి ఖర్చు పెట్టావు, డిస్ప్లే పెట్టమనండి, తెలుస్తుంది అందరికీ. నా బాధ ఏంటంటే, రాజకీయంతో నాకు సంబంధం లేదు, నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా, ప్రజల కోసమే మాట్లాడతా. నువ్వు వాడిని తిట్టిపోసావు, ఓకే ఫైన్. జగన్ ఒక నియంత అన్నారుగా, జగన్ ఒక దుర్మార్గుడు అన్నారుగా, జగన్ ఒక రాక్షసుడు అన్నారుగా. చలో, మీరు అమరపురి నుంచి వచ్చారుగా, మీరే వెలగబెట్టి తెస్తున్నారు. నా బొందా ఏమైపోయినాయి హామీలు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందా? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మనల్ని మనం ప్రశ్నించుకోవడం కాదమ్మా, ప్రజలు అడుగుతున్నారు, మనల్ని మనం అవలోకనం చేసుకోవాలి. ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఎవరు చేస్తున్నారు? మీ అనాలిసిస్ ప్రకారం మీరేం గమనించారు? మరి 2.5 వ్యతిరేకత మొదలైపోయిందమ్మా. మొన్న అప్పుడేమో జగన్ అలా చేశాడు, ఇప్పుడు ఈ మహానుభావుడు ఇలా చేస్తున్నాడు అని తిట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. అడిగే హక్కు ఎవరికీ లేదు, ఎందుకంటే ఎన్నికలన్నప్పుడు అందరూ తాంబూలాలు తీసుకుంటారుగా. ఇప్పుడు నిజంగా ప్రజల్లో చైతన్యం వచ్చి, మాకు మీరిచ్చే ముష్టి వద్దు, మాకు మా పథకాలు కావాలి, మాకు మా హామీలు కావాలి అనగలరా? అనరు. కాబట్టి 5 ఏళ్ళు నవరంధ్రాలు మూసుకొని కూర్చోవాల్సిందే. కాకపోతే మనస్సాక్షి ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఏం జరుగుతుంది? మనస్సాక్షి ఉండాలమ్మా. ఏం డెవలప్మెంట్ అమ్మా? బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదమ్మా, అందంగా పెయింటింగ్లు వేస్తే డెవలప్మెంట్ కాదు, ఇంటీరియర్స్ అద్భుతంగా ఉంటే డెవలప్మెంట్ కాదు, ఉద్యానవనాలు పెడితే డెవలప్మెంట్ కాదు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉంటే డెవలప్మెంట్, ప్రతి ఇంట్లో కన్నీరు రాకుండా ఉంటే డెవలప్మెంట్, ప్రతి ఇంట్లో ఆ కుటుంబం ఆనందంగా ఉంటే 2 పూట్ల ఇంత అన్నం తింటే అది డెవలప్మెంట్. ముష్టివాడు లేని రోజునాడు మనం డెవలప్ అయ్యామని అనుకోవాలి. ముష్టివాడు బిచ్చగాడు లేని రోజునాడు మనం డెవలప్మెంట్ అయ్యామని అనుకోవాలి. అప్పటిదాకా మనం ఎస్ వీ హ్యావ్ నాట్ డెవలప్డ్ ఎనీమోర్. అరే, ట్రాఫిక్ ఎస్ఐ ఆయన డ్యూటీ ప్రకారం ఆయన బండి ఆపితే వీడు వెంటనే ఫోన్ చేస్తాడు, ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిస్తాడు, వెళ్ళిపోతాడు. ఏంటమ్మా ఇది? ఇన్ని సోషల్ ఎలిమెంట్స్ మీద మీరు తరచుగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. ఎస్. అయితే నాకు ఒకటి చెప్పండి, అంటే ఈ రాజకీయం మీద ఇంత పట్టుండి మీకు ఇంత గట్టిగా ప్రశ్నించగలుగుతున్నారు కదా, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీకి ఓటేశారు? నేను ఓటు వేయలేదమ్మా, ఎందుకంటే నాకన్నా ముందు ఎవరో వీళ్ళు నా ఓటు వేసేశారు. ఏ నియోజకవర్గం గురుగారు? నాగోలమ్మా, నాగోల్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ ఓట్లు ఇవన్నీ మంచి చేయడం కోసం మీకు ఎక్కడైనా ఓటు హక్కు ఉంటేనే కదా మీరు ఈ రకంగా ప్రశ్నించాలి. అది నేను అడిగేది. నేను ఇక్కడ బాధని వెలిబుచ్చుతున్నా, నా ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నా, నా కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ పార్టీలకు అతీతంగా పనిచేస్తే బాగుంటుంది. ప్రభుత్వాలు పార్టీలన్నీ పక్కన పెట్టి పనిచేస్తే బాగుంటుంది. మీరు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ. అవును. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం పళ్ళున్న చెట్టు కాబట్టి రాళ్ళు ఎక్కువ పడుతున్నాయని అనుకోవచ్చా మనం?
కూటమి చెట్టుకి పళ్ళు కాదమ్మా, ముళ్ళు. అన్నీ ముళ్ళే. పళ్ళు ఎక్కడున్నాయి? ఒక్కటే ఉంది చెట్టు మొత్తానికి, లడ్డు. ఇంకో 3 ఏళ్ళు ఆ లడ్డు మీదే నడుస్తుంది, ఇంకేం ఉండదు. ఎక్కడుందమ్మా? గ్యారంటీలు గాని హామీలు గాని. నేను అదే అడుగుతున్నానమ్మా. మీ మాధ్యమం ద్వారా, మీది చాలా ప్రముఖమైనది, చాలా పురాతనమైనది. ఆంధ్రప్రభ పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లు మేము తెప్పించుకొని ఈ రోజుకి చదువుతాం. మేము ఈ రోజుకి చదువుతాం. అంటే ఇక్కడ కాదు, విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా చదువుతాం. నేను ఓపెన్గా చెప్తున్నా, నిజాయితీగా మీరు కనుక మేము ఇచ్చిన హామీలు అందరికీ వస్తున్నాయి అంటే, లెట్స్ పుట్ ద డిస్ప్లే బోర్డ్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ. ప్రతి ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీలో డిస్ప్లే బోర్డు పెట్టి, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, రాష్ట్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, మీ నియోజకవర్గానికి మీరు చేసిన పనులేండి, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు, ఎవరెవరికి ఎంత ఉపాధి కల్పిస్తున్నారు, వర్క్ ఆర్డర్స్ ఎన్ని వచ్చినాయి, రోడ్లు ఎన్ని వేశారు, పంపులని పెట్టారు, పిల్లలకి చదువుల కోసం మీరు ఏం చేశారు, ఆడపిల్లలకి భద్రత కోసం మీరు డిస్ప్లే బోర్డు పెట్టండి.